శుభవార్త. నేను దేవా. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు 85వ న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అంటే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం అంటే జరగనుంది. దాదాపు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఇక్కడ నిర్వహించారు. మనం ప్రస్తుతం ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఎంట్రీ టికెట్ ఫీజు కూడా దాదాపు 50 రూపాయలుగా కూడా నిర్ధారించారు. అంటే ఈ సంవత్సరం 2026 న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి మాత్రం దాదాపు టికెట్ ధర మాత్రం 50 రూపాయలుగా అయితే మాత్రం నిర్ధారించారు. అంటే ఉండే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 2000 స్టాల్స్ వరకు ఈ ఎగ్జిబిషన్లో ఇంకా ఇప్పటికే నిర్వహించారు. అంటే దాదాపు ఈ 2000 స్టాల్స్ సందర్శించడానికి హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా అటువైపు సందర్శకులు అయితేనేమి అంటే ఇక్కడికి వచ్చి చాలా అంటే వారి ఇష్టాలకు అనుగుణంగా తీసుకునే ప్రొడక్ట్స్ కూడా ఉండటం వల్ల అయితే మాత్రం అంటే దాదాపు ఈ 46 రోజుల పాటు ఈ న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే మాత్రం తండోపతండాలుగా సందర్శకులు అయితే రానున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు సందర్శకులు అయితే వస్తున్నారు. ఈ సంవత్సరం అటువైపు ఫైర్ సేఫ్టీ కానీ అలాగే పోలీసు సిబ్బంది కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈవినింగ్ సమయంలో మరీ ఎక్కువగా అయితే మాత్రం అటువైపు సందర్శకులు వస్తారని అయితే మాత్రం ఇప్పుడే నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అంటే దాదాపు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2000 స్టాల్స్ వరకు ఉంటాయని అంటే సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడేలా అంటే వారి ఇష్టాలకు అనుగుణంగా అటువైపు అంటే తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లభిస్తుందని అయితే మాత్రం ఇప్పటికే నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అవగానే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం ఈ దాదాపు 46 రోజుల పాటు న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే మాత్రం జరగనుంది. అంటే ఇక్కడ ఒక వరుస పద్ధతిలో అంటే దాదాపు క్యూ లైన్లు పాటించి లోపలికి రావటం కానీ ఎంట్రీ టికెట్ ఫీజు కానీ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఎంట్రీ టికెట్ ఫీజు 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 50 రూపాయలుగా నిర్ధారించారు. అంటే ఆ టికెట్ని అక్కడ చూపించి లోపలికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ కూడా అంటే వారి సెక్యూరిటీ పరంగా మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే ఆ సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళు అంటే క్షుణ్ణంగా పరిశీలించి అంటే చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. మగవాళ్ళని మాత్రం ఇక్కడ చెక్ చేస్తున్నారు. అంటే ఆడవాళ్లకు ప్రత్యేకంగా రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ అంటే అటువైపు ఫైర్ అండ్ సేఫ్టీ సిబ్బంది కానీ అలాగే భద్రతా సిబ్బంది కానీ అంటే వీరందరూ కూడా అంటే దాదాపు ఈ సెక్యూరిటీ నియమాలు పాటించే న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే మాత్రం ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే న్యూ మాయిస్ ఎంట్రీకి వచ్చేసాము. అంటే దాదాపు ఈ 46 రోజుల పాటు కూడా భారీ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం అటువైపు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కూడా ఈ ఎగ్జిబిషన్కు సందర్శకుల తాకిడైతే మాత్రం రోజు రోజుకి పెరుగుతుందని అయితే మాత్రం నిర్వాహకులు చెప్పుకొచ్చారు. దాదాపు జనవరి 1వ తారీఖు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితేనేమి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అయితే కనుక ఈ న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. అంటే దాదాపు 46 రోజుల పాటు కూడా ఎగ్జిబిషన్ సాగనుంది. అంటే 85వ న్యూ మాయిస్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఇప్పటికే మనకు చెప్పారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 46 రోజుల పాటు సందర్శకుల తాకిడైతే మాత్రం రోజు రోజుకి అంటే ఈవినింగ్ సమయాల్లో అటువైపు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కూడా ఇక్కడ దాదాపు 2000 స్టాల్స్ ఉన్నాయి. వారి సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడేలా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చిన్నపిల్లలతో సహా అటువైపు అంటే వేసుకునే బట్టల దగ్గర నుంచి తినుబండారాల దాకా చదివే బుక్స్ నుంచి అంటే మొత్తం A to Z కూడా ఇక్కడ లభించనున్నాయి. ఈ నేపథ్యంలో అంటే దాదాపు మనం చూసుకోవచ్చు విజువల్స్లో చిన్నపిల్లలు కూడా అంటే ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అనే చెప్పాలి. అటువైపు అంటే హైదరాబాద్ నలుమూలన నుంచి కూడా తండోపతండాలుగా కూడా అంటే గంటకు కూడా సందర్శకుల తాకిడైతే మాత్రం ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఒక స్టాల్ అయితే మాత్రం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. అంటే ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా వాటికి టాయ్స్ డిఫరెంట్ టైప్స్ అంటే చిన్నపిల్లలను ఆకట్టుకునే విధంగా అటువైపు పెంగ్విన్స్ దగ్గర నుంచి ఇటువైపు చూసుకున్నట్లయితే టెడ్డీ బీర్స్ వరకు ప్రతి ఒక్క టాయ్ అయితే మాత్రం ఇక్కడ ఉంది. ప్రస్తుతం దీని నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. కాకపోతే మాత్రం ఇది కొనటానికన్నా కూడా ఇది ఒక గేమ్ రూపంలో ఇక్కడ ఉంచారు. అసలు ఈ గేమ్ ఏంటి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఈ టాయ్ని దక్కించుకోవడానికి వచ్చే సందర్శకులు ఏ విధంగా ఈ టాయ్ని తమ సొంతం చేసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ నిర్వాహకుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరేంటి? నా పేరు అఖిల్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్టాల్ మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్తో నిండి ఉన్నాయి. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, గేమ్ ఏంటి? ఈ గేమ్ వచ్చేసి 150కి 1 బాల్ వస్తుంది. బాల్ అనేది బోర్డు టచ్ అయ్యి అట్లా బాస్కెట్లో వాడాలి. అట్లా ఒక బాల్ వాడితే ఒక టాయ్ విన్. అట్లా
అంటే ఆ బాల్ అనేవి ఎంత అంటే మనీకి ఎన్ని బాల్స్ వస్తాయి ఏంటి? 150కి 1 బాల్ వస్తుంది, 500కి 5 బాల్స్ వస్తుంది. 500కి 5 బాల్స్ వస్తాయి. ఇప్పుడు 5 బాల్స్ అగైన్ 1 బాల్ పడ్డా సరే 1 టాయ్ వస్తుంది మీకు. అంటే ఇది సెకండ్ డే కదా, నిన్న ఫస్ట్ డే ఎవరైనా విన్ అయ్యారా? ఎంతమంది విన్ అయ్యారు సుమారు? చాలా మంది విన్ అయ్యారు, కౌంట్ లేదు. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని రకాల టాయ్స్ ఉన్నాయి? 3 టైప్. ఏమేంటి? దీని పేరు రీబౌండ్, దాని పేరు ఎల్పి, దాని పేరు బాక్ బ్లాస్టర్. ఎల్పి అనేది ఒకసారి చెప్తారా? 150కి 2 బాల్స్ వస్తాయి. 2 బాల్స్ రెండు కూడా ఇలా ఇట్లా టబ్లో వాడి అలా ఉండాలి, కానీ అట్లా బౌన్స్ అయిపోయి బయటికి వస్తుంది. స్కిల్ గేమ్, ఇట్లా మెల్లగా వేసుకోవాలి, పడిపోతుంది. అట్లా రెండు కూడా పడ్డాయంటే ఒక టాయ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఫ్లోర్ కి సంబంధించిన టాయ్స్ ఆ ఫ్లోర్ లోనే ఇస్తారా? ఇలానే ఇస్తాం. ఇప్పుడు ఇది పెంగ్విన్ కావాలంటే ఇల్లనే ఆడాలి. ఇప్పుడు నీకు ఒకవేళ డాగ్ కావాలంటే అలానే ఆడాలి. 150కి 1 పౌచ్ వస్తుంది. ఈ పౌచ్ తోటి ఒకటేసారి ఆ క్యూబ్ మొత్తం కింద పడిపోవాలి, అట్లా కింద పడిపోతే ఒక టాయ్ వస్తుంది. ఒకసారి చూడండి, అట్లా ఒక్కటి కూడా ఉండదు మీద, అట్లా మొత్తం కింద పడిపోవాలి. అంటే మూడు కింద పడిపోవాలి. 3 కింద పడిపోవాలి. 3 కింద పడిపోతే ఒక టాయ్ వస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం గనక మనం చూసుకున్నట్లయితే ఈ 3 ఆడేవాళ్ళు కూడా ఉంటారా? అంటే 3 ఆడేటారు ఉంటారు కస్టమర్స్. ఓకే, రైట్. చూసారు కదా, ఈ యొక్క డిఫరెంట్ గేమ్స్తో కూడా అటువైపు చిన్నారులు అయితేనేమి, పెద్దలైతేనేమి, యువకులు అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పాలి ఈ స్టాల్ మాత్రం. అంటే దాదాపు ఈ స్టాల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 గేమ్లను అనుసరించి వారి యొక్క పెట్టిన అంటే అటువైపు బాల్స్ని తీసుకొని ఇట్లా డైరెక్ట్గా టాయ్స్ని కొట్టడం కానీ, లేదా బకెట్స్లో వేయటం కానీ, వీటన్నిటిని కనుక చూసినట్లయితే మనకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. మొత్తం మీద కనుక ఈ న్యూ మాయస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక స్టాల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చాలా వాటికి కూడా జైపూర్ బ్లాంకెట్స్ అవి ఉన్నాయి. ప్రస్తుతం ఈ షాప్ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా అంటే వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఎన్ని డిజైన్లు ఉన్నాయి, అంటే ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు అంటే మహిళలు అయితే మాత్రం వారి యొక్క ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి, అలాగే అంటే ఇంటి లోపల అలంకరించడానికి డిజైన్స్ అయితే మాత్రం వెతుకుతుంటారు. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏమున్నాయి అనేది మాత్రం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు సమీర్ అండి. మా స్టోర్ నేమ్ అంకిత్ స్టూడియో. మా దగ్గర బెడ్షీట్స్ ఉంటాయి, టేబుల్ కవర్స్ ఉంటాయి, సోఫా కవర్స్ ఉంటాయి, ఇంకా మీకు మెయిన్గా కర్టెన్స్ ఉంటాయి. చాలా మీకు ఇంటికి అలంకరించుకోవడానికి చాలా వెరైటీ కర్టెన్స్ ఉన్నాయి, డోర్ మ్యాట్స్ ఉన్నాయి, కార్పెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని అంటే ఇంటికి కావాల్సిన కంప్లీట్ హోమ్ ఫర్నిషింగ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు అన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి. నుమాయిష్లో బై 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి, తక్కువలో ప్రైజెస్ ఉన్నాయి చాలా. అంటే ఇక్కడ వారి యొక్క ఐడియాలజీకి అంటే వారి యొక్క అంటే వాళ్ళు ఎంత బట్టికి కాస్ట్ పెట్టగలరా, ఆ కాస్ట్కి అనుగుణంగా వారి యొక్క ధరలు ఉన్నాయా? చాలా తక్కువలో ఉంటాయి. మీకు బయట మార్కెట్ కన్నా ఆన్లైన్ కన్నా చూస్తే చాలా తక్కువలో ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ. మీరు కర్టెన్స్ తీసుకుంటే మినిమం మీకు 150-200 నుంచే కర్టెన్స్ స్టార్ట్ అవుతాయి. టేబుల్ కవర్స్ కూడా 200 నుంచే స్టార్ట్ అవుతాయి. డోర్ మ్యాట్లు కూడా 100-200 నుంచి ఉంటాయి. సోఫా కవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు కొనొచ్చు. అట్లా బ్లాంకెట్స్ అవి కూడా ఉన్నాయి. బ్లాంకెట్స్ ఉన్నాయి, బ్లాంకెట్స్, పిల్లోస్, బెడ్షీట్స్, కంఫర్టర్స్, డోర్ మ్యాట్స్, కార్పెట్, సోఫా కవర్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంటికి కావాల్సిన ప్రతిదీ ఉంది మా దగ్గర. చూశారు కదా, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అంటే బ్లాంకెట్స్ అయితేనేమి, అలాగే బ్లాంకెట్స్, కర్టన్స్, పిల్లోస్, అంటే ఇంటికి సరిపడా ఇక్కడైతే మాత్రం లభిస్తున్నాయని డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే వచ్చే వారికి కూడా చాలా సులభమైన అతి తక్కువ ధరకే ఇక్కడ లభిస్తాయని కూడా ఇప్పటికే నిర్వాహకులు అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 2026 న్యూ మాయస్ ఎగ్జిబిషన్ అయితే మాత్రం అటువైపు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పాలి. దాదాపు 46 రోజుల పాటు కూడా ఈ న్యూ మాయస్ ఎగ్జిబిషన్ అయితే నడవనుంది. అంటే ఈ 46 రోజుల పాటు ప్రతి రోజుకి మించి మరి అంటే ప్రజల సందర్శకుల తాకిడైతే మాత్రం ఎక్కువగా ఉందని, అలాగే పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, అలాగే ఫైర్ సెక్యూరిటీ సేఫ్టీని కూడా అనుసరించి వచ్చి అంటే ఇక్కడికి సందర్శకులకు వచ్చేవారికి వెళ్ళేవారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ యొక్క ఏర్పాట్లు అయితే చేశామని అయితే మాత్రం నిర్వాహకులు చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.